మూడవది మధ్యవ్రేలు. మధ్యవ్రేలు దేనికి సూచిస్తుంది? ఇదిగో నేను అన్నిటికంటే పెద్దగా ఉన్నాను కదా. ఈ 5 వేలలో పెద్దగా ఉన్నదేంటి? మధ్యవ్రేలు. అన్ని వేల కంటే సైజు పెరిగినటువంటి వేలు మధ్యవ్రేలు. ఈ మధ్యవ్రేలు మరి కొంచెం ఎవరైతే గొప్పగా ఉన్నారో, ఎవరైతే ఒక ఉన్నత స్థానములో ఉన్నారో, ఎవరైతే ఇదిగో మరి ఒక అధికారముతో నింపబడి ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరున్నారు ఈ లోకంలో పెద్దగా ఉన్నతమైన స్థానములో అంటే ఇదిగో రాజులు ఉన్నారు. నీకు రాజులను ఏర్పరిచాడు, ప్రధానులను ఏర్పరిచాడు. ఇదిగో రాజకీయ నాయకులు మనల్ని పరిపాలించడానికి ఏర్పరిచాడు. అంతేకాదు ఇదిగో దేవుడు కొంతమందికి అధికారమునిచ్చి ఆ అధికారమును మరి వారు వినియోగించుకునేటువంటి విధంగా మరి వారికి అధికారం ఇచ్చాడు. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో అందుకే ఈ యొక్క మరి తిమోతికి రాసినటువంటి పత్రికలో ప్రభువు హెచ్చరిస్తున్నటువంటి మాట, రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు చేయాలి. అంతేకాదు అంతకంటే ఉన్నతంగా మనకు ఉన్నది యెరూషలేము. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని దేవుడు వాగ్దానం చేసి, ఎందుకంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇజ్రాయేలు ప్రజలను ఇదిగో దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేమును మనము ప్రేమించే వారముగా ఉన్నట్లయితే నిజంగా మనము వర్ధిల్లుతాము. మధ్యవ్రేలు రాజుల కొరకు, అధికారుల కొరకు, తర్వాత ఉన్నత స్థానములో ఉన్నటువంటి వారందరి కొరకు, యెరూషలేము కొరకు, యెరూషలేములో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. ఇక మరి 4వదిగా మనకు కనబడుతుంది ఇదేంటి? చాలా మందికి మరి ఈ వేలు ఒక్కసారి గుర్తుకు రావాలి. ఏమిటి వేలు? ఉంగరపు వేలు. ఈ ఉంగరపు వేలు గమనించండి, అన్ని వేళ్ళ కంటే చాలా బలహీనమైనటువంటి వేలు. ఎందుకంటే మరి ఈ వేలుతో మనము ఎక్కువ శాతము ఏ పని కూడా చేయలేం. ఈ వేలు మరి చాలా వరకు బలహీనంగానే కనబడుతుంది. కాబట్టి మరి ఈ వేలు దేనికి సూచిస్తుంది అంటే మరి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనుల కొరకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారందరి కొరకు. ఎవరు ఈ లోకంలో ఆ విధంగా బలహీనంగా ఉన్నారు? ఎవరు ఈ లోకంలో ఆ విధంగా నిస్సహాయ స్థితిలో ఉన్నారు అంటే గమనించినట్లయితే విధవరాండ్రు ఉన్నారు, భర్త లేనటువంటి వారు ఉన్నారు, అంతేకాదు వృద్ధులు ఉన్నారు, వారికి శక్తి లేదు, అంతేకాదు చిన్నపిల్లలు ఉన్నారు, ఆ చిన్నపిల్లలకు ఏమాత్రం కూడా బలం ఉండదు, అంతేకాదు అనారోగ్యముతో హాస్పిటళ్లలో మగ్గుతున్నారు. తమ అనారోగ్య పరిస్థితిని బట్టి ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అయ్యో, ఇక మా పరిస్థితి దాదాపుగా మేము చనిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయామని బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. అంతేకాదు బలహీనమైన స్థితిలో ఇంకా కొంతమంది జైలులో మగ్గుతున్నారు. తాము ఆవేశపూరితంగా చేసినటువంటి నేరాలకి శిక్షను అనుభవిస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇక ఆత్మీయులను కోల్పోయినటువంటి కుటుంబాలు ఎంతో మంది లోకంలో ఉన్నారు. ఆదరణ లేక, ఆదరించేవారు లేక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. మరి అటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇది బలహీనుల కొరకు. ఉంగరపు వేలు చాలా బలహీనమైనది. కాబట్టి మనము అనాథల కొరకు, అభాగ్యుల కొరకు, దిక్కులేని వారి కొరకు, ఇంకా విధవరాండ్ర కొరకు, ఇంకా మరి అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారందరి కొరకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారందరి కొరకు మనము ప్రార్థించాలి. అదే నిజమైన భక్తి అంటాడు యాకోబు. చూడండి, ఆ మాట కూడా నేను మీకు చూపించి ముందుకెళ్తాను. యాకోబు రాసినటువంటి పత్రికలో ఆ మాట మరి ఉంటుంది. నిజమైనటువంటి భక్తి ఏమిటి అంటే యాకోబు గారు రాస్తూ ఉన్నారు. చూడండి, 1వ అధ్యాయములో 27వ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయే. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఏం చేయాలి? వారి ఇబ్బందిలో పరామర్శించి వారికి ఉన్న అవసరత ఏంటో తీర్చేటువంటి వారముగా మనం ఉన్నట్లయితే నిజంగా దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అది నిజమైన భక్తి. కాబట్టి మన జీవితాల్లో ఈ ఉంగరపు వేలు ఎవరి కొరకు? అనాథలు, అభాగ్యులు, దిక్కులేని వారు, విధవరాండ్రు, ఇంకా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి
మరి వారందరి కొరకు, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరి కొరకు, ఆత్మీయులను కోల్పోయి ఆదరణ లేక ఉన్న వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక చివరి వేలు ఎవరిది? చిటికెన వేలు. ఈ చిటికెన వేలు దేనికి సాదృశ్యం అంటే చిట్ట చివరిగా నీ కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో అందరి కొరకు ప్రార్థన చేశాను కదా, నా ఒక్కని కోసం ప్రార్థన చేయకపోతే ఏమవుతుందిలే? నో, నీ కొరకు కూడా, నీ కుటుంబము కొరకు కూడా, నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు కూడా, నీ విశ్వాసపు అభివృద్ధి కొరకు కూడా, నీ క్షేమము కొరకు కూడా, నీ క్షేమాభివృద్ధి కొరకు కూడా నీవు ప్రార్థన చేసుకోవాలి. నిన్ను నీవు మర్చిపోతే దానివల్ల నీకు ఉపయోగము ఉండదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు కూడా ప్రార్థన చేసుకోమని అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు దొరుకును. అడుగు ప్రతివాడు పొందుతాడు. అడగాలి. నీ గురించి కూడా నువ్వు అడగాలి. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు సుమా. నువ్వు అడగాలి. అడిగితేనే పొందుకుంటాం. అడగకయే పొందుకోలేకపోతున్నారు అని చెప్పి మరి యాకోబు రాస్తున్నాడు. అడగకయే మనము పొందుకోలేకపోతున్నామని. ఇంకా కొంతమంది అడుగుతున్నారు వారి యొక్క స్వకీయ దురాశల కొరకు. అది సపరేట్ సబ్జెక్టు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అడగకయే నువ్వు పొందుకోకపోతున్నావు అనేది సబ్జెక్ట్. కాబట్టి మరి నిన్ను గురించి కూడా దేవుని సన్నిధానములు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. తను తాను దేవుని సన్నిధానములో తన కుటుంబము కొరకు ఎత్తి పట్టుకొని, ప్రభువా నీవు ఆశీర్వదించేవాడవయ్యా నా కుటుంబాన్ని అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చిట్ట చివరిగా మరి నీ కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఈ 5 వేళ్ళు నువ్వు ప్రతిరోజు కూడా మరి 5 వేళ్లకు ఈ ప్రార్థన అవసరతలు ఎత్తి పట్టుకొని ఎవరి కొరకు ప్రార్థించాలి అని గనక నువ్వు దేవుని సన్నిధానములో మరి చేరి ఆయన్ను స్తుతించి నీవు పాపాన్ని ఒప్పుకొని కృతజ్ఞత కలిగి అన్ని విషయాల్లో దేవునికి మహిమ చెల్లించి చివరిగా ఇదిగో అందరి కొరకు విజ్ఞాపనలు చేసేటువంటి వాడవుగా ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఒకసారి రివిజన్ చేస్తాను. ఇదిగో బొటన వేలు నీ తల్లిదండ్రుల కొరకు, రక్త సంబంధికుల కొరకు. రెండవది మరి చూపుడు వేలు విద్య నేర్పిన నీ గురువుల కొరకు. ఇదిగో ఈ రోజు నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేయటానికి హెచ్చరిస్తున్నటువంటి నీ యొక్క బోధకులు, ఉపదేశకులు, ప్రవక్తలు వారందరి కొరకు. ఇక మధ్య వ్రేలు రాజుల కొరకు, అధికారుల కొరకు, యెరూషలేము కొరకు, ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు. ఇక 5 మరి ఉంగరపు వ్రేలు బలహీనమైనది మరి విధవరాండ్ర కొరకు, దిక్కులేని వారి కొరకు, అనాథల కొరకు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారందరి కొరకు, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. చిట్ట చివరిగా చిటికెన వేలు నీ కొరకు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా మీ చేతి వేళ్లకు ప్రార్థన అవసరతలు కట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.